అంశాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతున్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడదాం. ప్రధానంగా మనతో ఫస్ట్ ప్రధానంగా చూసుకుంటే మనం ఒకసారి మహాపత్రికకు వెళ్దాం. మహాపత్రికలో ఈరోజు మార్నింగ్ హెడ్లైన్స్ ప్రధానంగా చూసుకుంటే జీసీసీల కింగ్ హైదరాబాద్, అంటే ప్రధానంగా ఏదైతే భారత కార్పొరేట్ మ్యాప్ను మార్చేసినటువంటి పవర్ఫుల్ సిటీ. ఇక్కడ మనం ఒకసారి విజువలైజ్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటుగా హైదరాబాద్ క్యాపిటల్కి సంబంధించి చార్మినార్ కానీ లేకపోతే హైటెక్ సిటీ ఇవన్నీ కూడా పొందుపరిచారు. మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు చారిత్రాత్మక కట్టడాలంటూ వండర్స్గా చెప్పినటువంటి సందర్భాలు ఇవి కూడా ఉన్నాయి. సో గ్లోబల్ సిటీగా మారుస్తామని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం, ఆ దిశగా ముందుకు అడుగులు వేయటం. సో ఇక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి సమ్మిట్ ఎక్కడ జరిగినా కూడా వెళ్ళటం, అక్కడి నుంచి అమ్మఒళ్ళు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. మనం ఒకసారి చదివితే కనుక బెంగళూరును దాటేసి కార్పొరేట్ క్యాపిటల్గా హైదరాబాద్, గ్లోబల్ బిజినెస్ కమాండ్ సెంటర్గా మారుతున్నటువంటి సూపర్ సిటీ, మల్టీనేషనల్స్కు ఫస్ట్ చాయిస్, అనుకూల వాతావరణం, సర్కారు ప్రోత్సాహం. ఒకసారి హైదరాబాద్ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే నిజాం ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా క్యాపిటల్ చాలా ముఖ్యం. హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలకమైనటువంటి క్యాపిటల్గా చెప్పుకోవచ్చు. దాన్ని అభివృద్ధి చేయడంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అన్నీ కూడా అందిపుచ్చుకున్నారు. దాన్ని ఒక రకంగా యూటిలైజ్ చేసుకొని ముందుకు వచ్చారు. సో దీన్ని అంటే ఇంతవరకు హైటెక్ సిటీయో లేకపోతే రూపకల్పన చంద్రబాబు చేయటమో లేకపోతే ఇంకొకరు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు టెండర్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి అంశాలు. కానీ గ్లోబల్ సిటీగా మార్చేటటువంటి అవకాశం అంటే ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ, టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒక అనువైనటువంటి ప్రదేశంగా చెప్తున్నటువంటి. ఇంకోటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చాలా కీలకం కాబోతుంది. హైదరాబాద్ పేరు చెప్పగానే ఇస్తారనేది ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించడం కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి తోడ్పాటును అందించడం ఇవి చాలా కీలకం అనమాట. సో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సిటీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సందర్భాలు. సో అనుకూల వాతావరణం, సర్కారు ప్రోత్సాహం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మల్టీనేషనల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఫస్ట్ చాయిస్ హైదరాబాద్ కనిపిస్తుంది. తర్వాత బెంగళూరు, చెన్నై లాంటి సిటీలకు వెళ్తున్నటువంటి సందర్భాలు. ఇక కొన్ని అంశాలు మనం చూసుకుంటే బెంగళూరు చాలా కీలకం. బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉండేది. బెంగళూరును కూడా దాటేసింది. కార్పొరేట్ క్యాపిటల్గా హైదరాబాదు ఎదిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. దీన్నే గ్లోబల్ సిటీగా మారుస్తామని చెప్పారు. ఇక్కడ కొన్ని అంశాలు చూసుకుంటే హడావిడి లేదు, ఆర్భాటం అస్సలే లేదు. కానీ హైదరాబాద్కు వస్తున్నటువంటి కంపెనీలు చూసి దేశమే షేక్ అయిపోతుంది. జీసీసీల హబ్గా, గ్లోబల్ బిజినెస్ కమాండ్ సెంటర్గా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోంది. దేశంలో ఐటీలో, బిజినెస్లో తోపు అనుకున్న నగరాలు కూడా మడత పెట్టి తెలంగాణ నెంబర్ 1గా, కింగుగా రికార్డులపై కుర్చీ వేసుకుని కూర్చుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు నిబద్ధత హైదరాబాద్ అద్భుతంగా పురోగమించడానికి, పారిశ్రామిక అనుకూలంగా మారడానికి దోహదం చేస్తాయి. అలాగే ఒక కంపెనీ రాగానే చాలామంది చాలా రాష్ట్రాల్లో హడావిడి చేస్తూ ఉండగా హైదరాబాద్ ఈ ఏడాది వేలాది ఉద్యోగాలు కల్పించేటటువంటి 41 జీసీసీలను సాధించింది. హైదరాబాద్ బెంగళూరును దాటేసింది. దేశ జీసీసీ రాజధాని నెంబర్ 1గా నిలిచినటువంటి సందర్భం. 2025లో స్థాపితమైనటువంటి మొత్తం కొత్త జీసీసీల్లో 46% వాటా హైదరాబాద్దే. చూడండి, 46% వాటా దక్కించుకుంది. అంటే దాదాపుగా సగంకి ఈక్వల్గా ఒక 4% చూసుకుంటే 50% సగం ఆక్యుపై చేసినట్టే మనం. సో ఆ రేంజ్లో అభివృద్ధి జరుగుతుంది. సో ఇందులో ఈ వాటా హైదరాబాద్దే కావటం ఈ రంగంలో తెలంగాణ విజయానికి రేసు గుర్రంలో దూసుకుపోతున్నది అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తర్వాత 30+ జీసీసీలతో బెంగళూరుకు 2వ స్థానం దక్కింది. ప్రధానంగా బెంగళూరు అనేది క్యాపిటల్ అంటే ఏ అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంగా చెప్పుకుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్లో రావాలన్నా లేకపోతే టెక్నికల్గా లేకపోతే కొత్త హబ్స్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే కూడా బెంగళూరుని ముందు ప్రామాణికంగా తీసుకోవడం, లేకపోతే బెంగళూరు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంగా అక్కడ మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ ఇక్కడ హైదరాబాద్ ఆ స్థానాన్ని బీట్ చేయడానికి రీజన్ ఏంటంటే జరిగినటువంటి అభివృద్ధి చాలా కీలకం. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు ఫోకస్ చేసుకుంటూ ఆ సమన్వయ శాఖ సంబంధిత అధికారులతో, ఐటీ శాఖతో ఎప్పటికప్పుడు ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. బెంగళూరు ఎందుకు వెనకబడిందంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి, వారికి ప్రోత్సాహం అందించడం, ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయాలతో పాటు అనుకూలమైనటువంటి వాతావరణం. అంటే ప్రధానంగా
గ్లోబలైజేషన్ జరగాలి, లేకపోతే అభివృద్ధి జరగాలి అంటే కనుక పెట్టుబడులు రావాలంటే వారు అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని చూసుకుంటారు. వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలి, సదుపాయాలు చాలా కీలకం కావాలి. ఎందుకంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో చూసుకుంటే వాతావరణ కాలుష్యం పెరిగింది. సో బెంగళూరులో కూడా ట్రాఫిక్ విపరీతంగా, వెళ్ళాలంటే సాయంత్రం దాదాపుగా 2-3 గంటల పాటు వెయిట్ చేయాల్సినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా చాలా నియంత్రణ. ఇంకా గవర్నమెంట్ దానిపై ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. సో ఇక్కడ ఇంకా కంపెనీస్ రావాలంటే ఆ దిశగా వెళ్ళాలి. దాన్నే ఒక డెడ్లైన్గా పెట్టుకోవడం, లేకపోతే ఒక మార్క్గా పెట్టుకున్నటువంటి సందర్భాలు, దాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు ఒక పునాది వేశారు. మొన్న శంకుస్థాపన కూడా జరిగినటువంటి సందర్భం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ కొన్ని అంశాలు ఒకవేళ మనం మాట్లాడుకుంటే కనుక, తక్కువ ఆపరేషనల్ ఖర్చులు, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చులు చాలా తక్కువగా ఉండటం, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రపంచ స్థాయిలో అంటే హైదరాబాద్ ఒకవేళ చూసుకుంటే, రజనీకాంత్ లాంటి వారు కొన్ని సందర్భాల్లో చూసుకుంటే నేను అమెరికాలో ఉన్నానా లేకపోతే వేరే స్టేట్స్లో ఉన్నానా అని ఒక ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం. అంటే ఆ స్థాయిలో అంటే రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సాధారణ పీపుల్స్ మిగతా ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నివసించిన వాళ్ళు ఉంటారు. కానీ అభివృద్ధి వైపు చూసుకుంటే కనుక సో ఆ స్థాయిలో స్టాండర్డ్స్ ఉంటాయి, ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్. ఇంకోటి ప్రో బిజినెస్ ఇకో సిస్టమ్. సో ఇక్కడ బిజినెస్కి అనుకూలంగా ముందున్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎకో సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. సో అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండటం, సిస్టమేటిక్గా ఉండటం, ప్రకృతి అనుకూలంగా ఉండటం, ఇవన్నీ కూడా. సో టాలెంట్ పూల్ పుష్కలంగా లభించడం, టాలెంట్ కూడా. ఎందుకంటే హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి దిగ్గజాలు బయట వెళ్ళి రాణించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు వస్తున్నటువంటి సందర్భం ఉంది. సో అక్కడ టాలెంట్ కొదవ అనేది అసలు మనకు లేదు, భారతదేశంలో లేదు, హైదరాబాద్లోని తెలంగాణలో అసలే లేదు. సో ఇక్కడ ఇంకోటి ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు. ప్రభుత్వం ఎందాక మనం మాట్లాడుకున్నాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా కీలకం. ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో సెనంటే సో రావదు. కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ సైలెంట్గా వర్క్ చేస్తున్నారు, కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఏం కావాలో అవి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో అంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమన్వయాన్ని చేసుకుంటూనే సో కంపెనీలు తీసుకురావాల్సిన ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు హైదరాబాద్ పరిశ్రమలో ప్రధాన కారణాలు అంటే ప్రధానంగా ఈ 5 కారణాలు ఇక్కడ ప్రచురితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ జలవార్డులో తెలంగాణ టాప్